ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 700 కోట్లతో పట్టుబడ్డ బీఆర్ఎస్ నేత, తీవ్ర టెన్షన్లో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గొర్రెల స్కీమ్ను స్కామ్గా మార్చిన మాజీ డైరెక్టర్ రామచంద్రను ఏసీబీ అరెస్ట్ చేసింది. 2021 నుండి 2023 మధ్య కాలంలో ఎండీగా పనిచేసిన రామచందర్ నిబంధనలకు విరుద్ధంగా బ్రోకర్లకు వంతపాడినట్లు తెలుస్తుంది. అలాగే ప్రభుత్వానికి తెలియకుండా రామచందర్ గైడ్లైన్స్ను మార్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మొత్తం 700 కోట్లు స్కామ్కు పాల్పడినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. రామచందర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దళారీ, బోగస్ కంపెనీలని ఆయన లోనే ఉంచి కొనుగోలు చేపట్టాలని ఏడీలకు ఇంటర్నల్ ఆదేశాలు జారీ చేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా గొర్రెల కాపరులకు గొర్రెలు ఇచ్చిన గుంటూరు రైతులకు డబ్బులు చేరకుండా మెహదూద్దీన్ ఇబ్రహీంను బినామీగా ఖాతాలను మళ్లించడంతో ఈ స్కామ్ బయటపడింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.